ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవ్యూ వీడియోలో చూసినట్టుగా ఇలాంటి లీగల్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియో మీరు ఓన్గా. ఓకే, ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే వీటా ఎడిటింగ్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ యాప్ మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్లో ఉంటుంది. ప్లేస్టోర్కి వెళ్ళి వీటా యాప్ అని సెర్చ్ చేసే యాప్ వచ్చేస్తుంది. మీకు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ మనకు కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసుకోండి. సో యాప్ అయితే చాలా బాగుంటుంది ఇది. సో ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇందులో మనకు వాటర్ మార్క్ వస్తుంది. డోంట్ వరీ, వాటర్ మార్క్ని మనం ఫ్రీగానే ఆఫ్ చేసేయచ్చు. పైన సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వీటా వాటర్ మార్క్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఆన్లో ఉంటుంది ఫస్ట్. సో దీన్ని ఆఫ్ చేసుకోండి. ఓకే, ఆఫ్ చేసుకుంటే వాటర్ మార్క్ అనేది రాదు. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ బ్లాంక్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బ్లాంక్ ఫోటో మీద క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ దీన్ని డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు 10 సెకండ్ 30 సెకండ్స్ సో మీకు ఎంత డ్యూరేషన్ కావాలో అంతవరకు పెట్టుకోవచ్చు. లేదా మీరు ఏదైనా ఫోటో యాడ్ చేసుకోవాలంటే ఫోటో యాడ్ చేసుకోవచ్చు. వీడియో యాడ్ చేసుకోవాలంటే వీడియో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ రేషో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు కావాల్సిన రేషోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 16:9, 9:16 మీకు నచ్చిన రేషోని సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇక్కడ నేను 9:16 రేషో సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం సాంగ్ యాడ్ చేసుకోవాలి. సాంగ్ యాడ్ చేసుకుంటేనే కదా మనకు లిరిక్స్ని మనం రాసుకోగలం. సో ఫస్ట్ ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డివైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీ గ్యాలరీలో డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఈ సాంగ్ని యాడ్ చేసుకున్నాను. ఓకే, సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని ఇప్పుడు సాంగ్లో మనకు ఏదైతే ఫస్ట్ లిరిక్ వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎంటర్ చేసుకుంటాను. ఓకే, నీ పిచ్చి. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ లిరిక్ మన సాంగ్లో వస్తుంది. దెన్ ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫాంట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంగ్లీష్. సో ఇక్కడ రకరకాల చాలా ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు అన్ని ఫ్రీ ఫాంట్స్. ఏదైనా ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంచి మంచి ఫాంట్స్ అయితే మీకు ఇక్కడ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ నేను ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా. సో ఇక్కడ మీ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ క్యాప్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే కానీ ఇక్కడ హాట్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. గ్లో అని చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ మనకు. ఇక్కడ సింపుల్, ఇక్కడ కలర్ఫుల్, అండ్ ఇక్కడ ఫన్నీ, ఇక్కడ రిట్రో. ఓకే, ఇక్కడ సీజన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సీజన్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట మనకు. సో ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈవెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ హ్యాలోవెన్ అని చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ టెక్స్ట్ స్టైల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను హాట్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకొని ఇక్కడ నేను కలర్ఫుల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. కలర్ఫుల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా రకాల గ్లో ఎఫెక్ట్ టెక్స్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన. సో ఇక్కడ పెయింట్ అని ఇక్కడ రకరకాల ఇక్కడ ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో నేను ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఈ టెక్స్ట్ టెంప్లెట్ని ఓపెన్ చేసు ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇది సెలెక్ట్ అయిపోయింది. దీన్ని మీకు కావాలంటే ఇక్కడ దీన్ని చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఇది ఓకే మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు ఇది. ఓకే, ఇక్కడ చాలా రకాల స్టైల్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నేను ఈ బ్రష్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. సో దీన్ని కొంచెం ఈ విధంగా నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు స్టైల్ మీద క్లిక్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆటోమేటిక్గా టెక్స్ట్ కూడా అదే సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఫ్రేమ్ ఇన్ యానిమేషన్, ఫ్రేమ్ అవుట్, లూప్ యానిమేషన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ నేను స్కేల్ యానిమేషన్ ఇచ్చేస్తాను ఇది. ఓకే, సో ఇది ఇచ్చేస్తాను నేను ఇక్కడ బ్లింక్ ఈ ఎఫెక్ట్ ఇచ్చేస్తాను. సో మీకు నచ్చిన యానిమేషన్ ఇచ్చేయచ్చు. ఇక్కడ జాబ్ ఇది. ఓకే, దీన్ని ఇచ్చేయచ్చు మీరు. ఓకే, లేదా ఇక్కడ మీకు ఇది. ఓకే, ఇక్కడ వేవ్ ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ చాలా రకాల మనకు యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను దీన్ని ఇచ్చేస్తాను. రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటాను. దీన్ని టోటల్ ఎండ్ వరకు తీసుకొస్తాను టెక్స్ట్ని. ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని సో ఇది లిరిక్స్ తగ్గట్టుగా టెక్స్ట్ని మల్టిపుల్ టైమ్స్ దీన్ని కట్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ ఒక లిరిక్ అయిపోయింది. ఇక్కడ స్ప్లిట్ చేసుకుంటాను. ఇక్కడ ఒక లిరిక్ అయిపోయింది. ఇక్కడ ఒక లిరిక్ అయిపోయింది ఈ విధంగా అనమాట.
సో ఇక్కడ ఈ లిరిక్ మీద క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చేంజ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే ఈ విధంగా, ఓకే ఈ విధంగా. అండ్ దీనికి యానిమేషన్ ఇచ్చేసి హ్యాష్ట్యాగ్ ఇక్కడ లూప్ యానిమేషన్ క్లిక్ చేసుకొని ఇది యానిమేషన్ ఇచ్చేసారు, లేదా మీరు వేరే యానిమేషన్ ఇచ్చేయచ్చు. ఇక్కడ ఫ్రేమ్ ఇన్ యానిమేషన్ ఈ విధంగా ఇచ్చేయచ్చు మీరు. ఓకే ఈ విధంగా. నేను ఇక్కడ లూప్ యానిమేషన్ ఈ విధంగా. ఓకే ఈ విధంగా మీకు నచ్చిన యానిమేషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ దీనికి కూడా నేను చేంజ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే ఈ విధంగా. ఓకే ఈ లిరిక్ నేను చేంజ్ చేసుకున్నాను ఈ విధంగా. ఓకే ఈ విధంగా. అండ్ దీనికి కూడా నేను యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి ఇన్ యానిమేషన్ వచ్చేసి ఇక్కడ ఈ యానిమేషన్ ఇచ్చేస్తాను. అండ్ లూప్ యానిమేషన్ వచ్చేసి దీనికి ఈ విధంగా ఇచ్చేస్తాను నేను. ఓకే అండ్ దీనికి కూడా లాస్ట్లో లిరిక్ నేను చేంజ్ చేసుకుంటాను. ఓకే ఓకే ఇది వచ్చేసి మన లాస్ట్ లిరిక్. యానిమేషన్స్ కూడా దీనికి జూమ్ ఇన్ యానిమేషన్ అండ్ లూప్ యానిమేషన్ వచ్చేసి ఈ యానిమేషన్ ఇచ్చేస్తాను. ఓకే సో ఈ విధంగా మీరు ఈ లిరిక్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇన్ యానిమేషన్ ఇచ్చేస్తాను దీనికి. సో దీనికి ఫ్రేమ్ ఇన్ యానిమేషన్ వచ్చేసి జూమ్ యానిమేషన్ ఈ విధంగా. ఓకే సో ఈ విధంగా అనమాట. అండ్ దీనికి అవుట్ యానిమేషన్ కూడా ఇచ్చేసారు మనం. ఓకే లూప్ యానిమేషన్. సో లూప్ యానిమేషన్ వచ్చేసి ఇది. ఓకే ఈ విధంగా, ఈ విధంగా వస్తుంది మనం. ఇప్పుడు వీటన్నిటికీ మీరు యానిమేషన్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నిటికీ ఒకే డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్ ఉంది కాబట్టి ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఫ్రేమ్ ఇన్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఇక్కడ జూమ్ ఇన్ యానిమేషన్ ఈ విధంగా ఇచ్చేయచ్చు. అండ్ ఇక్కడ ఫ్రేమ్ అవుట్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఈ విధంగా ఇచ్చేయచ్చు ఈ విధంగా. ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ దీనికి కూడా యాస్టిస్గా ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఫ్రేమ్ ఇన్ వచ్చేసి ఈ విధంగా, ఫ్రేమ్ అవుట్ వచ్చేసి ఈ విధంగా స్పిన్. ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ దీనికి యానిమేషన్ ఇక్కడ ఫ్రేమ్ ఇన్ వచ్చేసి దీనికి ఈ విధంగా, ఫ్రేమ్ అవుట్ వచ్చేసి ఈ విధంగా మీకు నచ్చిన యానిమేషన్. ఓకే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ యానిమేషన్ ఫ్రేమ్ ఇన్ వచ్చేసి ఈ విధంగా. ఓకే అండ్ ఇక్కడ ఫ్రేమ్ అవుట్ వచ్చేసి ఈ విధంగా ఏదైనా. ఓకే సో టోటల్గా మనకు ఈ విధంగా మీకు నచ్చిన యానిమేషన్ ఈ విధంగా మీకు నచ్చిన లిరిక్స్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు.